హలో అండి అందరికీ. ఈరోజు నేను తోటకూర కర్రీ చేస్తున్నాను. ముందుగా కళాయి తీసుకొని కళాయిలో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే నీట్గా కడిగి పెట్టుకున్న తోటకూర వేసి మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత మూత తీసి ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేస్తే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసి దానిపైన కొద్దిగా సాల్ట్ వేస్తే మంచిగా మెత్తగా ఉడికిపోతుంది. నేనైతే తోటకూర ఇలానే చేస్తాను. ఫ్రై చేయాలి అనుకుంటే టమాటా అయితే ఇగ్నోర్ చేసేస్తాను. చాలా సింపుల్గా. తర్వాత ఒక టీ స్పూన్ కారం కూడా వేసి మంచిగా కలుపుకోవాలండి. నేనైతే ఇలానే చేస్తానండి తోటకూర కర్రీ. బాగుంటుంది. మీరు ట్రై చేయండి తప్పకుండా. కొద్దిసేపు మగ్గబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయడమే. ఇంతేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.